Hi, hello everyone. Again. Welcome back. Channel. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? ఓకే. వ్లాగ్లో ఎంటర్ అయిదాము. ఏంటంటే ఈరోజు మాకి డిపార్ట్మెంట్కి పిలిచారు. సో మా డిపార్ట్మెంట్కి వెళ్దాం. నేను మెకానికల్. మొన్న జస్ట్ నిద్రపోయినాను సాటర్డే కాబట్టి. సో నిన్న సండే రెస్ట్ డే. సో నో వ్లాగ్. ఈరోజు మండే. ఈరోజు చేస్తామన్నమాట. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. అదే వ్లాగ్. 3 weeks later. సరే, డిపార్ట్మెంట్ పోయే దారి చూపిస్తా. చూస్తారా? వద్దులే. మా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఒకసారి చూడండి బయట నుంచి. లోపల నుంచి కుదిరితే కూడా చూపిస్తా. ఓకే, లెట్స్ గో బేబే. డిపార్ట్మెంట్కి ఖాళీ ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఏదో ఒకటి తినుకుంటా పోదాం. ఓ గృహ ప్రవేశం. హలో బేబీస్. బేసికలీ ఐఎమ్ నాట్ ఎ డాగ్ లవర్, బట్ ఐఎమ్ క్యాట్ లవర్. ఈ కుక్క ఎందుకు ఇష్టపడానంటే, ఈ కుక్కలు ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో సేమ్ అలాగే వచ్చి నాకు కొరికింది ఒక కుక్క. అప్పటి నుంచి నాకు కుక్కలు అంటే పడవు. చిన్న కుక్కలు అంటే ఇష్టం, పెద్ద కుక్కలు అంటే పడవు. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో దిస్ ఈజ్ అవర్ క్యాంపస్. ఏదో అది ఓకే. అది సిసి డిపార్ట్మెంట్. ఇది చట్టుల్లో ఉన్నది ఈసీ డిపార్ట్మెంట్. ఇంకొంచెం ముందుకు పోతే కెమికల్ డిపార్ట్మెంట్ అనే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఉన్నాయి చూడండి. వీళ్ళలాగే మేము పోయే కొద్దీ కొత్త వస్తూ ఉంటాయి, మేము లాగే కొద్దీ కొత్తగా పెరుగుతూ ఉంటాయి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా. సో మా డిపార్ట్మెంట్కి దారి ఎటు అంటే ఇట్టా పోయి ఇట్లా పోవాలి అన్నమాట. ఇది కెమికల్ డిపార్ట్మెంట్. ఈ దారి పోయి ఆ దారిలో అట్టా రైట్ తీసుకుంటే మా డిపార్ట్మెంట్ చేరుము. యు సీ దిస్ ఈజ్ అవర్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్. రిచ్ ఉంటుంది డిపార్ట్మెంట్. వాట్ ఇస్ దట్? ఏ ఇయర్ రా మీరంతా? ఫిఫ్త్ ఇయర్. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. అచ్చం పండుకోటి లెక్క ఉన్నారా? సో వచ్చిన పని అయిపోయింది, అవ్వలేదు, బట్ మనం అయిపోయింది అనుకుని వెళ్ళిపోతున్నాం. అండ్ నిన్న రిపబ్లిక్ డే కాబట్టి చికెన్ పెట్టలే. మాకు ఈరోజు చికెన్ పెడతారు మధ్యాహ్నం. పోయి తిందాం. దిస్ గైస్ ఆర్ టాకింగ్ వల్గర్ లాంగ్వేజ్. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. See that Pandi, do you know? After that Pandi, that guy. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? చూసినాంలే. కట్ చేస్తే డిపార్ట్మెంట్ నుంచి రూమ్కి వచ్చినాం. ఇప్పుడు టైం 1 around 1:10, 1:20 అవుతుంది. సో వీ హ్యావ్ టు డూ దట్ థింగ్ టు గో మెస్. ఈరోజు ప్రోటీన్ చికెన్ డే. చికెన్ 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 బోల్తే లెట్స్ గో బేబీ. పోయి చికెన్ తిందాం. సో మెస్లోకి వచ్చేసాం గైస్. चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. భయపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు.
కొంచెం గ్యాప్ ఇవ్వాలి. దాన్ని నమ్ముకొని ఇక్కడ 5 జీవాలు ఉన్నాయిరా. సో ఇంకా ప్లేట్లో చికెన్ వేసుకున్నాము, ఇంకా ఖాళీ చేద్దాం. నీ ఫ్యాన్ దగ్గర అంత యాటిట్యూడ్ ఎందుకురా? హాయ్ చెప్పు సారీ. రైస్ ఈజ్ అయిపోయింది. అండ్ జింబాబే జనా బ్రో శుభ్రంగా మిస్లో తిన్నామన్నమాట. ఏంటది? చికెన్, రైట్? చికెన్ అది, యా చికెన్ లాంటిది. చికెన్ అప్పుడప్పుడు అనిపిస్తుంది రత్త దీంట్లో ఒకటి తీసుకొని వెళ్ళిపోవాలని, కానీ నాకు అది ఒక్కటి కనిపించలేదు. దానికి ఒక్కటి 3000 నాకు కూడా ఒక్కొక్కటి 3000. బా, బ్లాక్లో అమ్మితే డబ్బులు. భజన ప్రజానికి భజన. మనుషులు 2 రకాలు, ఆడ మొగ. ఇది 3 టైపా? సో ఇంకా రూమ్ నుంచి మనం శాక్ వచ్చినాం. అండ్ నెక్స్ట్ ఏమంటే మాకు అభియన్ ఫేస్ట్ జరుగుతుంది కదా, సో దానికి ఫ్లాష్ మాప్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆడంతా. అవి చూద్దామని లోపల పోతే ఒక్కడొచ్చాడు ముందరికి. వాడెవడో మీరే చూడండి. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చారా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇంకా ఫ్లాష్ మాప్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నేను జిమ్ దగ్గర గట్టా చూసేకపోయినాను ఎంతమంది వచ్చినారని. చూస్తే చాలామంది ఉన్నారు. అండ్ ఒకసారి లోపల పోయి చూద్దాం అనుకొని పోయినాను. సో పోతే ఇంకా చూసి చేయబుద్ధి అయింది. వద్దులే రూమ్లో చేసుకుందామని రేపు మళ్ళీ వద్దామనుకొని వచ్చేసినాం. ఇంకా బయట వ్యూ చూసి సో టైం అయిపోయింది. మనం బయటికి వెళ్ళాం ఈవినింగ్. ఇంకా మీరు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు 8:30 అవుతుంది. సో మెస్కి వెళ్దాం, అన్నం తెచ్చుకుందాం, పాలు తెచ్చుకుందాం, వర్కౌట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో బేబీ. సో మనం 8:30కి వచ్చినాం కాబట్టి రైస్ అయిపోయింది. మళ్ళీ వేడి తీసుకున్నారు. అక్కడికే కొంచెం తీసుకున్నాము. ఈ మధ్యలో మెసేజ్లు ఎందుకు వస్తాయో తెలియదు. సో ఖతం హోగాయా. ఎనీవే, వీ హ్యావ్ పాలు, వీ హ్యావ్ ఓట్స్, విల్ ఈట్ దట్. ఇది కొంచెం తినేసి కొంచెం మళ్ళీ పోయి జిమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడే రైస్ తిన్నాము. మెస్లో కొంచెమే తిన్నాము కాబట్టి ఓట్స్ తెచ్చుకున్నాము. ఓట్స్ నానబెట్టినాను అండ్ ఓట్స్ తిన్నాము. నెక్స్ట్ ఏమంటే వర్కౌట్ స్టార్ట్ చేద్దాము. ఓట్స్ నానిపోతూ ఉంటాయి, ఐ మీన్ ఓట్స్ నానుతూ ఉన్నాయి. అండ్ వర్కౌట్ తర్వాత ఓట్స్ తిన్నాము. అండ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలిసిందే ఏం చేయాలి, స్ట్రెచెస్ చేయాలి. సో స్ట్రెచెస్ చేయండి. సారీ ఓవర్ యాక్టింగ్. అంటే స్ట్రెచెస్ బాగా చేయండి. ఎందుకంటే మీకు వచ్చి స్ట్రెచెస్ చేయకుండా పోయి మీరు డైరెక్ట్ మూమెంట్ ఇచ్చేసినారు అనుకో, మీ బాడీలో పట్టేస్తాయి. మెడకాయలంట, షోల్డర్స్ అంట, ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి. సో బాగా స్ట్రెచెస్ చేయండి, వార్మప్ చేయండి. దాని తర్వాత వెయిట్ లిఫ్ట్ చేసే ముందు ఇవన్నీ చేస్తే బెటర్. అండ్ ఇవి బ్యాక్ వేరియేషన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దాంతో చేద్దాము. సో చెప్పేది ఏంటంటే వార్మప్ చేయండి. రూమ్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోండి. దాని తర్వాత జిమ్ పోతే మీకు ఈజీ అవుతుంది. పుషప్స్, పుల్అప్స్ అండ్ సిటప్స్తో యావరేజ్ బాడీ బిల్డర్ ఫిజిక్స్ అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో ట్రై టు డూ దిస్. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఫ్యాక్ట్ ఏమంటే నేను దాదాపు 2 years ఏమో జిమ్కి వెళ్ళలేదు. పుషప్స్, పుల్అప్స్ అదే ఇలాంటిది. ఇది P1లో P2లో సెమ్ 2లో నాకు దొరికింది మా కాలేజ్లో. BHP నుంచి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నారు. అది ఆడ బయట మీరు చూసినారు కదా జిమ్, లాస్ట్ వీడియోలో మార్నింగ్ చూసి అక్కడ ఉంటుంది. నేను రూమ్లో చేసుకొని మళ్ళీ ఆడ పెట్టేస్తా. సో దీంతో ఒక బెంచ్ ప్రెస్, ఐ మీన్ షోల్డర్ ప్రెస్ కొన్ని చేసుకొని పెట్టేద్దాం. నిజంగా చెప్తాను, మీరు తక్కువ వెయిట్తో ఎక్కువ రిప్స్ కొడితే మజిల్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది.
సో ట్రై టు డూ దిస్. నాది 1 kg ఉన్నాయి, చూసినా కదా 1 kg ఉన్నాయి. నేను ఈ 1 kgతోనే కొంచెం మజిల్ని పుష్ చేస్తాను. సో మీరు కొంచెం యావరేజ్ ఫిజిక్ కావాలనుకునే వాళ్ళు, యావరేజ్ ఖచ్చితంగా మీరు రూమ్ వర్కౌట్ అనేది సరిపోతుంది. ఏమంటే మీరు 100 to 200 పుషప్స్, పుల్అప్స్ 100, సిటప్స్ ఒక 200, 150 కొడితే చాలు. ఓకేనా? దాంతోపాటు రన్నింగ్. మీకు ఫ్యాట్ పెరగదు, కొంచెం మంచిగా ఉంటారు చూసేకి. షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, పుషప్స్ వల్ల షోల్డర్స్ బ్రాడ్ అవుతాయి, బైసెప్ పెరుగుతుంది, సిటప్స్ వల్ల లెగ్స్ ఇవి ఉంటాయి. సో ట్రై టు డూ దిస్. అండ్ ఇంకా దాంతో బ్యాక్ అయిపోయింది. ఆ ప్యాడ్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ మనం దీంతో వచ్చి కొంచెం బైసెప్ అనేది నేను టైట్ చేస్తాను, అంటే ఎక్కువ వెయిట్ వస్తుంది, టైట్. కొంచెం స్లోగా కూడా మూమెంట్ చేయొచ్చు, ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఓకే, ఏమంటే మనకు మజిల్కి పడతాండా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇంకా దాంతో బెంచ్ ప్రెస్, అదే షోల్డర్ ప్రెస్ చేసి అది చూపిస్తా చూడండి. ఓకే, ఎస్ ఎలా ఉందంటే ఇటువైపు ఎందుకంటే ఇప్పుడైతే నాకు అవసరం పడలేదు, ఎందుకంటే నాకు విజిబుల్ అవుతాను యాప్స్. విజిబుల్ కానప్పుడు కొంచెం యాప్స్ అనేవి వర్కౌట్ చేస్తాను. దిష్టి పెట్టదు బ్రో. Our scars can destroy us, even after the physical wounds have healed. వర్కౌట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమంటే మీరు ముందు చూసిన రీల్ కొంచెం ఫన్నీగా ఉండాలని అదే పనిగా మీన్స్ పెట్టినాను. సో డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ మనకి జిమ్ వర్కౌట్ వీడియోస్ కూడా పెడతాం, కొంచెం ఫన్నీగా ఉండాలని ఆ వీడియోస్ కూడా పెట్టినాను. సో ఎంజాయ్ ఇట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే నేను జిమ్కి వెళ్తాను, నెక్స్ట్ టుమారో నుంచి చెప్పినాను కాబట్టి వెళ్తాను. అండ్ if you have somewhat like this weights, do with that. Okay, if you don't have, only do push-ups, pull-ups and sit-ups to average physique. Okay, lengthy ఉన్న వీడియోస్, సో టైం తీసుకొని చూడండి. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ who want to achieve a average physique or somewhat more physique. ఓకే, కొంచెం సీరియస్ కూడా ఉంటుంది. హాఫ్ ఫన్నీ ఉంటే కొంచెం సీరియస్, అంటే జిమ్ చేసేటప్పుడు కొంచెం సీరియస్గా చేస్తాను. సో బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఓట్స్ చేసుకున్నాను, అది తినేసి స్లీప్ వేయాలా, మళ్ళీ పొద్దున్న లేయాలా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఏమైనా మర్చిపోయింటే నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఫారూక్, థ్యాంక్ యూ బ్రో. మీరు చూసేవాడు ఫారూక్, వాడు నిజంగా సడన్గా వస్తున్నాడు. సో అవి వానికి సెట్ అవుతానే కాబట్టి పెట్టేస్తాను, కావాలని అంటే ఇలాగే చేయాలని కాదు. థ్యాంక్ యూ ఫారూక్, నువ్వేం తప్పు అనుకోవద్దు. అండ్ డోంట్ డూ దిస్. లవ్ యూ గైస్, బాయ్.